మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వందే శంభుమాపతిం సరుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్ననయనం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కామాక్షంబాదేవి సమేత శ్రీ ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం. ఈ గ్రామం పేరు ఇంద్రపురి. కాలక్రమేణ వేదమూరుగా మారిందనమాట. ఇది తమిళనాడుకు కర్ణాటకకు దగ్గరగా ఉంటుంది. ఈ గ్రామము చిత్తూరుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేలూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. పలమనేరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నమాట. ఆచారం కూడా తమిళనాడు ఆచారంగా ఎక్కువగా ఉంటుంది. ఇది 1000 ఏళ్లకు ముందు ఉన్నటువంటి ఆలయము. 1000 ఏళ్లకు ముందు ఒక శివలింగం మాత్రమే ఉండిందన్నమాట. దాని తర్వాతనే గుడి అయింది, గుడి కట్టినారు. 1000 ఏళ్లకు ముందు శివలింగం ఉన్న తర్వాత అప్పుడు దేవేంద్రుడి చేత ప్రతిష్ఠింపబడింది ఈ లింగము. దీనికి ఎదురుగా మళ్ళీ వరదరాజ స్వామిని ప్రతిష్ఠ చేసినారు. ఇంద్రపురి అనేటువంటి పేరు కూడా దాంతో ఇంద్రుడి చేత ప్రతిష్ఠించిన దానివల్ల ఇంద్రపురి అనేటువంటిది నామము వచ్చింది. ఇక్కడ 5 వృక్షాల మధ్య ఈ శివాలయము ఉన్నది. ఇది మర్రి వృక్షము, సమీ వృక్షము, బిల్వ వృక్షము, సమీ వృక్షము, వేప వృక్షం, రాగి, జమ్మి, మర్రి, బిల్వం, ఈ 5 వృక్షాల మధ్యలో ఈ ఆలయాలంతా ఉపాలయాలు అన్నీ కూడుకొని ఉన్నాయి. ఇక్కడ కాలభైరవుడు, సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసనాసమిత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సిద్ధి బుద్ధి సమేత శ్రీ సుందర వినాయక స్వామి ఉన్నారు. మళ్ళా ఇక్కడ కంచిలో ఉండేటువంటి విధంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంది. కంచిలో ఉండేటువంటి పేర్లే ఇక్కడ కూడా అన్నమాట. ఏకాంబరేశ్వర స్వామి, కామాక్షి అనేటువంటి పేర్లు. కంచిలో కూడా అదే మరి ఎదురుగా ఉండేటువంటి గుళ్ళుగా ఇక్కడ కూడా తూర్పు ముఖంగా ఒకరు, పడమర ముఖంగా ఒకరు ఉన్నారన్నమాట. ఇది వరదరాజ స్వామి వచ్చి పడమర ముఖంగా, ఈశ్వరుడు కామాక్షంబాదేవి ఏకాంబరేశ్వర స్వామి వచ్చి తూర్పు ముఖంగా అభిముఖంగా ఉన్నారనమాట. ఒకరినొకరు చూసుకునేట్లుగా ఉంటారు. ఇక్కడ శివరాత్రి కార్తీక నెలలో ఎక్కువ పూజలు ఉంటాయి. కార్తీక నెలలో ప్రతి సోమవారము అభిషేకాలు, దీపహారతులు అన్నీ ఉంటాయి. మళ్ళీ కార్తీక అయిన తర్వాత శివరాత్రి ఆరుద్ర నక్షత్రం రోజు ఆరుద్ర అభిషేకము, ఊరేగింపు ఉంటుంది. ఇది వృషభ వాహనంపై ఊరేగింపు గ్రామం నల్లవీధుల జరుగుతుంది. శివరాత్రి వచ్చి 12 రోజులు జరుగుతుంది ఇక్కడ. ఇది మాఘమాసంలో శివరాత్రికి ముందు 7 రోజులు, శివరాత్రి అయిన తర్వాత 4 రోజులు, మొత్తం 12 రోజులు ఇక్కడ ఉత్సవాలు ఆ పల్లకితో లాస్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ బిడ్డలు లేనటువంటి వాళ్ళకి కానీ, లేదు కళ్యాణం కానటువంటి వాళ్ళకి కానీ ఇక్కడ కానీ మహాన్యాసపూర్వక ఏకవారుద్రాభిషేకము, లలితా సహస్రనామ కుంకుమ పూజ చేసుకుంటే వెంటనే 3 నెలల లోపల అతి శీఘ్రంగా వాళ్ళకు ఇది పిల్లలు పుట్టేది కానీ, ఇది కళ్యాణం జరిగేది కానీ జరుగుతుంది.